అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. సాధారణంగా చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ ఆడవారు మాత్రం అలా సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదు? ఒకవేళ ఆడవారు నమస్కారం చేయాలంటే ఎలా చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారంలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు నమస్కరించుకోవడం భారత సాంప్రదాయం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవి వారి వారి సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పలకరింపులన్నింటిలో భారతీయులకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఈ పలకరింపు శాస్త్రీయతతో లభించిన సాంప్రదాయం. పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని. నమస్కారంలో నమ అంటే వంగి ఉండడం, అంటే పెద్దల ఎదుట అహంకరించకుండా ఉండడం. అసలు ఎందుకు నమస్కరించాలి? ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పలకరించుకునే విధంగా హాయ్ హలో అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగచ్చు. కానీ అలా చేయకుండా నమస్కారం ఖచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. మానవ శరీరం ఒక విద్యుత్ అయస్కాంత ఘటం. ధన రుణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం పూర్తవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలే చేతివేళ్లు. వాటిని కలపడం వల్ల సర్క్యూట్ పూర్తవుతోంది. విద్యుత్ అయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతోంది. రెండు ఘట్టాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘట్టం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘట్టంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి సరిగ్గా మేలు కలిగించే విధంగా ఉండడానికి చేసిన ఏర్పాటు. ఈ నమస్కరించడంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదిటిపై అంజలి ఘటించాలి. సాటివారికి అభివాదం చేయడానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం ఆ స్థాయిలో గౌరవించాల్సిన వారికి ఎవరికైనా సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనిని దండ ప్రమాణం అని కూడా అంటారు. అంటే కర్రలాగా నేల మీద పడి 8 అవయవాలు భూమిని తగిలేట్టుగా నమస్కరించడం. స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరిపోతుంది. స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలని తగలరాదు. నిజానికి ఇలా చేయడం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది. నమస్కారం చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసుకున్నాం కదా. అలాగే స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదో కూడా తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.